గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో కుంచమాంబ కాలనీలో సీఐ పార్థసారథి సారథ్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, రికార్డు లేని వాహనాలను, బయట నుంచి వచ్చిన వ్యక్తుల కదలికలను సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ కార్డన్ సెర్చ్ ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ నజీర్ మరియు 15 మంది పోలీసులతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సరే ఉండండి లైసెన్స్ ఉన్నాయి సెల్లో పెట్టండి చాలు ఫోన్ తేలేదు సెల్లో ఓకే సార్ సెల్లో చేస్తే ఇప్పుడు బండి మీదా కాదా అన్నది మనకు తెలియాలి కదా. అవును సార్ దానికోసం మీ పేరును ఉందా? సిపి గారు మన ఏసీపీ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కుంచుమాంబ కాలనీలో కార్డనెడ్ సెర్చ్ చేయటం అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కూడా ఏరియాలో తిరుగుతున్నా, రెంట్లు తీసుకున్నా కూడా, తర్వాత బెల్ట్ షాపులు మిగతా తర్వాత అనుమానాస్పదంగా దొంగతనాలకు సంబంధించిన వెహికల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నీ దగ్గర ఒక 70 ఇళ్ళు చెక్ చేసాము. చెక్ చేస్తే మాకు ప్రస్తుతానికి 7 వాహనాలు అనేవి రికార్డ్స్ లేని దొరికినాయి. అవి వెరిఫై చేస్తాము. తర్వాత అవుట్స్కట్స్లో టెంట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చెక్ చేసాం. వీళ్ళు వినుకొండ ఏరియా నుంచి వచ్చారు. వీళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా అనుమానాస్పదం ఉంటే వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తాము. ఇవి ర్యాండమ్గానే ఏరియాలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాజువాకలో కుంచమాంబ కాలనీలో చేసాం.